ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో చేసిన కేటాయింపులపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ను దేశ అభివృద్ధికి కీలక రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుందన్నారు. విశాఖలో హైటెక్ ఏఐ హబ్ లో నుంచి ధర్మవరం చేనేత మగ్గాల వరకు ఈ బడ్జెట్ రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని తాకుతుందని చెప్పారు. అమరావతి అభివృద్ధికి 1128.91 కోట్లు, రాజధాని ప్రాంత పట్టణాభివృద్ధికి 432.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గ్రామీణ రహదారులకు 500.99 కోట్లు, పట్టణ మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్వహణకు 800 కోట్లు, రోడ్లు వంతెనల పునర్నిర్మాణానికి 350 కోట్లు మంజూరు చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర బడ్జెట్ 2026-27లో 3,320 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్ర జల భద్రతకు కేంద్ర నిబద్ధతకు చాటిందన్నారు. అలాగే అరుదైన ఖనిజ కారిడార్ల ఆమోదంతో రాష్ట్రంలో పారిశ్రామిక ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. అమెరికా తన యొక్క దాష్టికాన్ని విడిచిన రోజు డొనాల్డ్ ట్రంప్ ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలో నాకు ఎవరైనా అత్యంత సన్నిహిత మిత్రుడున్నాయి అతను ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పడంతో పాటు ఏదైతే 50% ఆయన పైన టారిఫ్ యుద్ధం చేశాడో దాన్ని తగ్గించి 18% చేయడం ఏదైతే ఉందో నిజంగానే చారిత్రాత్మకం. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇవాళ అమెరికా యొక్క ఆ టారిఫ్ యుద్ధం కారణంగా అతలాకుతలవుతున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు తన యొక్క నాయకత్వాన్ని, తన యొక్క విశాల విదేశాంగ ప్రతిభని, దౌత్య నీతిని ప్రదర్శించి ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా నిలబడి కేవలం తాను నిలబడటం కాకుండా మొత్తం దేశంలో యావత్ అన్ని పారిశ్రామికవేత్తల్ని, అనేక మంది కార్మికుల్ని కూడా అండగా పెట్టుకొని ఎక్కడ కూడా గత 6 నెలల బట్టి ఒక్కటంటే ఒక ఆందోళన జరగకుండా అందరూ సమన్వయం పాటించాలి, దేశ భవిష్యత్తు సంబంధించిన ఎక్కడా రాజీ లేకుండా దేశ ప్రయోజనాలు కాపాడుతూ ఎక్కడ కూడా లొంగకుండా ముందుకెళ్తానని ఏ మాట అయితే ఆయన మాట్లాడాడో ఆ మాటని నిలబెట్టుకుంటూ ఇవాళ అమెరికా 18% టారిఫ్కి తీసుకురావడం ఏదైతే ఉందో నిజంగానే చాలా గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. కనుక ముందుగా మన ప్రియతమ ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు, అభినందనలు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు మాకు ఏ విధంగా ప్రేరణ స్ఫూర్తి అంటే ఇటువంటి ఒక అద్భుతాలు సృష్టించు మన అందరికీ కూడా ఇప్పటికీ ప్రేరణగా ఉండటం ఏదైతుందో కేవలం మా కార్యకర్తలకనే కాదు, దేశం యావత్తు, ప్రపంచం యావత్తు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆ విధంగా కొనియాడటం ఇటువంటి ఒక గొప్ప విజయాల కారణంగా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కేవలం అమెరికాతో చేసుకున్న విజయమే కాకుండా మొన్న యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి దాన్ని స్వయంగా ప్రకటించడం, ఎవరైతే యూరోపియన్ యూనియన్ కమిషనర్ ఉన్నారో ఆ లేడీ మాకు అమెరికా కన్నా భారతదేశం అత్యంత సన్నిహితంగా ఉండాలనుకుంటున్నాం. ఇవాళ భారతదేశం మాకు 2 అడుగులు వేసింది, మేము 10 అడుగులు వేస్తాం. భారతదేశానికి సంబంధించిన అన్ని రకాల విషయాల పట్ల, ముఖ్యంగా ఏదైతే లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో దాన్ని డ్యూటీ ఫ్రీ చేస్తామని చెప్పడం ఏదైతే ఉందో నిజంగానే ఒక అద్భుతం. ఆ విధంగా దేశంలోని మిడిల్ క్లాస్ అంటే ఎవరైతే పేదరికాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్గా మార్చే ఒక గొప్ప అవకాశం 25 కోట్ల మందిపై ప్రభావం చూపించే యూరోపియన్ యూనియన్ డీల్ ఏదైతుందో నిజంగానే చారిత్రాత్మకం. ఆ యూరోపియన్ యూనియన్ డీల్ 10 రోజులు కాకముందే ఇవాళ అమెరికాతో చేసుకునే ఏదైతే డీల్ ఉందో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఇవాళ ఉదయాన్నే ఆయన ట్వీట్ చేసి ఆ స్వాగతం పలకటం, దాని తర్వాత భారతదేశం కూడా దానికి స్వాగతం పలకటం ఏదైతుందో నిజంగానే ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. ఆ విధంగా దేశ ప్రయోజనాలు కాపాడటమే పరమావధిగా పనిచేసే నాయకులు ఉంటే తప్పనిసరిగా ఇటువంటి విజయాలు సాధిస్తాం. కనుక ఆ యొక్క విజయానికి సంబంధించి దేశంలో ఉండే అన్ని రకాల పరిశ్రమలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏదైతే ఎక్కువ రైతులు ఉన్నారో, ఎక్కువ ఇండస్ట్రీ ఉందో అతలాకుతలం సందర్భంలో యూరోపియన్ యూనియన్ అగ్రిమెంట్ వాళ్ళందరి యొక్క ఆశలు చిగురించే కొత్త మార్కెట్లు వెతుక్కోవడానికి దోహదపడింది. ఇంకో పక్క వాళ్ళ అమెరికాతో ఏదైతే డీల్ టారిఫ్ తగ్గించడం ఏదైతుందో దాని కారణంగా వాళ్ళందరికీ పెద్ద ఊరటగా మేము భావిస్తున్నాం. కేవలం ఆక్వా కల్చర్ కాదు, విశాఖపట్నంలో ఉన్న బ్యాంట్రిక్స్ కంపెనీ, ఆ కంపెనీకి సంబంధించి సుమారు 60,000 మంది
మహిళలు దాంతో ముడిపడి ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా ఇవాళ త్రిశంకు స్వర్గంలో ఉన్న నేపథ్యంలో మొన్న యూరోపియన్ యూనియన్ డీల్ కానీ ఇవాళ అమెరికా సంబంధించిన డీల్ కారణంగా వాళ్ళందరిలో కూడా కొత్త ఆశలు, అలాగే వాళ్ళందరికీ కూడా పెద్ద ఊరట. కేవలం ఆంధ్రప్రదేశ్ అని కాదు, దేశ వ్యాప్తి కూడా సంబరాలు చేసుకునే సందర్భంగా మేము భావిస్తున్నాం. ఆ విధంగానే మొన్న ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ ఏదైతుందో దాంట్లో కూడా అనేక రకాల చారిత్రాత్మక నిర్ణయాలతో పాటు భారతదేశం యొక్క దిశ అత్యంత కష్టమైన పరిస్థితిలో దేశం ఉంది. ఒక పక్క అమెరికా, రష్యా, యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. భారతదేశం రష్యాతో ఆయిల్ కొనుగోలు చేస్తుంది. అలాగే దానికి ప్రభావం కారణంగా అనేక రకాలుగా రేట్లు, ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ పెద్ద ఎత్తున పెరగటం, అనేక చోట్ల యొక్క జాబ్ క్రియేషన్ కూడా పెద్ద ఎత్తున ప్రాబ్లం. అమెరికాలో ఏదైతే వాళ్ళ ఇమిగ్రేషన్ సంబంధించి రూల్స్ మార్చడం, సౌత్ అమెరికా కానీ యూరోపియన్ యూనియన్లో కూడా ఈ యొక్క ఇమిగ్రేషన్ రూల్స్ మార్చడం కారణంగా ఉద్యోగ అవకాశాలు తగ్గిన ఒక పరిస్థితి. ఒక పక్క ఉద్యోగ అవకాశాలు, ఇంకో పక్క ఉపాధి సంబంధించిన అంశాలు కూడా డోలాయమాన పరిస్థితిలో ఉంటాం. ప్రపంచ వ్యాప్తంగా రెసిషన్ నడుస్తున్న సందర్భంలో ఈ యొక్క బడ్జెట్ని, అలాగే స్థిరంగా 7% వృద్ధి రేటుని అవలంబిస్తూ ముందుకు తీసుకెళ్ళటం ఏదైతుందో ఇది కూడా ఒక చారిత్రాత్మక అంశం. ఆ విధంగా ఇవాళ మన యొక్క గ్రోత్ రేటు 7% ఉంచడం, ఇన్ఫ్లేషన్ని నియంత్రణలో ఉంచడం, ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆర్థిక క్రమశిక్షణ ఏదైతుందో దాన్ని కూడా నియంత్రించి ముందుకు తీసుకెళ్ళటం, అలాగే దేశం యావత్తు కూడా అప్పుల పైన కాకుండా ఏదైతే మన ఇన్కమ్ ఉందో దానిపైన ఆలోచన చేస్తూ దేశం వెళ్తూ ఎప్పుడు లేని విధంగా 2014కి 64% మనకు 100 రూపాయల్లో మనం అప్పుల పైన ఆధారపడే ఉండే దేశం ఇవాళ 50% తీసుకురావటం ఏదైతుందో, 14% అప్పుల భారం తగ్గించడం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. ఆ విధంగా దేశాన్ని సరైన దిశగా తీసుకెళ్తూ 9వ ఇవాళ నిర్మలా సీతారామన్ యొక్క మహిళ తన బడ్జెట్ని ప్రవేశపెట్టి అనేక రకాల విషయాల్ని దేశానికి సంబంధించి వికసిత భారతం వైపు దేశం ఏ విధంగా అడుగులు వేయాలి, భారతదేశం స్వయం స్వావలంబన భారత్గా ఏ విధంగా నిర్మాణం కావాలి అనే అనేక రకాల విషయాల్ని దీంట్లో పొందుపరిచి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆ విధంగా దీంట్లో ఏవైతే అనేక రకాల కొత్త ఆలోచనలు, ముఖ్యంగా రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశం ఒక ఖనిజాల సంపద. ఆ విధంగా దేశం అడుగడుగునా కూడా ఇటువంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని వెలికి తీసే విధంగా వాటి ఎక్స్ప్లోరేషను, దాని ప్రొడక్షను, దాని మ్యానుఫ్యాక్చరింగ్, దాంట్లో రీసెర్చ్, వీటి విషయాల్లో పెద్ద ఎత్తున సుమారు 40,000 కోట్లు దానికి కేటాయించడం. అలాగే ఏదైతే మనం సెమీ కండక్టర్ మిషన్ 2.0 ఇది కూడా భారతదేశానికి కూడా అది అత్యంత మనకి ఇంపోర్ట్ ఒత్తిడి ఉంది. దాన్ని తొలగించుకుంటూ మన దేశంలో తయారు చేసుకునే విధంగా మొదటి అడుగు పట్టడం జరిగింది. సెమీ కండక్టర్ సంబంధించిన పార్క్ ఒరిస్సాకి, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం గతంలో చూసాం. ఇప్పుడు దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, దేశంలోనే దానికి సంబంధించిన ముడి సరుకులన్నీ తయారు చేసుకోవటం, దానికి సంబంధించిన పరిశ్రమలు పెట్టి ఆ విధంగా సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే 2.0 ఉందో అది కూడా అత్యంత చారిత్రాత్మక అంశంగా మేము భావిస్తున్నాం. దీంతో పాటు అనేక రకాల కీలక అంశాలు కూడా చోటు చేసుకునే, ముఖ్యంగా బయో ఫార్మా సంబంధించిన ఆలోచన ఇది కూడా చారిత్రాత్మకం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి గతంలో చేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ఊతం ఇచ్చే విధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 12 లక్షల కోట్లు కేటాయించడం ఏదైతుందో గతంలో కన్నా అధికం. ఇంతకుముందు 10 లక్షల కోట్లు కేటాయిస్తేనే చాలా పెద్ద విషయం అనుకున్నాం. ఇవాళ 12,41,000 క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, గతిశక్తిపై కేటాయించడం, ఇవన్నీ కూడా చాలా దేశానికి త్వరితగతిన ఏదైతే మన లక్ష్యం ఉందో ప్రపంచంలో అగ్రగామి దేశంగా నెంబర్ 1 ఎకానమీగా మారడానికి ఇవన్నీ కూడా వెసులుబాటు కలిగిస్తాయి. ఆ విధంగా ఒక దిశ కలిగి ప్రపంచ యావత్తు కూడా భారతదేశం ఈ దిశగా వెళ్తుందని వాళ్ళు కూడా అనుకరించే విధంగా ఇవాళ దేశం యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏదైతుందో అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ, ధనిక వర్గాలు కానీ, పేద వర్గాలు కానీ అందరికీ కూడా ఆలోచన చేసిన ఒక సమగ్ర బడ్జెట్గా దీన్ని కొనియాడుతున్నారు. ఇదే సమయంలో బడ్జెట్కి అంటే ముఖ్యంగా వైకాపా సంబంధించిన నాయకుల విమర్శ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఏమీ వనగూరలేదని చెప్పి ఒక మాట వాళ్ళ యొక్క పార్లమెంట్ సంబంధించిన మా ఎంపీలు మాట్లాడటం ఏదైతుందో వాళ్ళు దిగజారుతనానికి, వాళ్ళ అజ్ఞానానికి పరాకాష్ఠగా మేము భావిస్తాం. నిన్న మా పార్లమెంటేరియన్స్ అనేక విషయాలు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పై ఏదైతే కేంద్ర బడ్జెట్లో ఫోకస్ చేసి దాని కారణంగా